సంపాదించిన తర్వాత ఆ మందార పువ్వుల్ని మనం పారేయకుండా మనం గనక వాడుకుంటే మన జుట్టుకి ఎన్నో లాభాలు ఉంటాయి. ఓకే. మందార చెట్టు లేని ఇల్లు అంటే నాకు తెలిసి పల్లెటూళ్ళలో ఉండదనే చెప్పొచ్చు. ఆ మందార ఆకులు, ఆ మందార పువ్వులు అందరి జుట్టు పాలిట ఒక వరం అని చెప్పొచ్చు. చాలామంది మందార పువ్వులు, మందార ఆకులు ఏదో రసాలు తీసి పెడుతుంటే ఏదో పిచ్చి జనాలు ఏది పెడితే అది పుస్తే వస్తాయి అనుకునేవాడిని నేను కూడా. కానీ ఏంటి ఇంతంతమంది మందార 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 ఎవరి నోటిన్నా మందార అంటున్నారని దాన్ని అసలు సైంటిఫిక్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా అని వెరిఫై చేసాం. ఓకే. 40 పరిశోధన పత్రాల యొక్క సారాంశాన్ని అమెరికా దేశం వారు 2015 సంవత్సరంలో రట్గర్స్ యూనివర్సిటీ USA వారు వాళ్ళు ఇచ్చినవి. ఇంకొక స్పెషల్ది తెల్ల జుట్టు రాకుండా నలుపుగా ఎక్కువ రోజులు ఉండేటట్టు మందార ఆకులు చేస్తూ